వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్. సెలబ్రిటీ ఈ పేరు చిన్నదే అయినా ఒక సెలబ్రిటీగా ఎదగాలనంటే దాని వెనక వారి కష్టం, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడే తత్వం వారిలో ఉండాలి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సెలబ్రిటీగా పేరుగాంచినటువంటి మరి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఒక రచయితగా, ఒక నటుడిగా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి విజయ పదంలో ముందుకు సాగుతున్నటువంటి రామారావు జాదవ్ గారు ఈనాటి మన సెలబ్రిటీ టాక్లో మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. సో ఎలా సాగుతోంది రచయితగా, నటుడిగా, రెండు విధాలుగా? అంటే ఒక పడవ పైన కాకుండా రెండు పడవలపైన కాలు వేసి అసలే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఆ ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరును సాధించుకున్నారు. ఎలా ఉంది ప్రయాణం? ఒక రచయితగా, ఒక యాక్టర్గా అంటే నన్ను వేరువేరుగా నేను చూడాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఒకరికి ఒక ఈ రెండు ప్రతిభలు, ఈ కళలు అనుకోండి, ఒకరికొక ఇంటర్లింక్డ్ అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఒక మంచి నటుడు ఉండాలంటే ఒక మంచి డీప్ థాట్ ప్రాసెస్ ఉండాలి. ఆ డీప్ థాట్ ప్రాసెస్ మీకు రైటింగ్ వల్ల చాలా వరకు ఏర్పడుతుంది. సో ఎలా నడుస్తుంది మా జర్నీ అంటే ప్రస్తుతానికైతే ఒక బిగెట్ ప్రొడక్షన్స్ వాళ్ళ సంస్థకి 2 సినిమాలు రాశాను. ఒకటి ఫస్ట్ వచ్చి కెరోసిన్ విచ్ ఇస్ రిలీజ్డ్. ఓకే. సెకండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. పేరు అయితే చెప్పాను కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఉంది అనమాట. దీని ముందు షార్ట్ మూవీస్ నేను చాలా మటుకు రాస్తున్నాను. యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు ప్రదీప్ మదాలి గారిది ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. రీసెంట్గా వచ్చింది వ్యవస్థ, దాని ముందు కెరోసిన్, జయమా పంచాయతీ. దీంట్లో మీ క్యారెక్టర్స్ ఉన్నాయా సార్? అంటే వ్యవస్థలో ఏ క్యారెక్టర్ చేశారు సార్? దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. పోలీస్ ఆఫీసర్. జయమా పంచాయతీలో ఒక నక్సల్ లీడర్ క్యారెక్టర్. ఓకే. అలాగే కెరోసిన్లో అది నేను చెప్పను కానీ మీరు చూస్తే ఆ సినిమా మీకు అర్థమవుతుంది. సో అలా ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైటింగ్ అసైన్మెంట్ నేను సురేష్ కృష్ణ గారు ఉంటారు కదా, సీనియర్ డైరెక్టర్, భాషా డైరెక్టర్, ఆయనకు ఒక కథ అయితే సబ్మిట్ చేసి ఉంటాను. ఇప్పుడు ఆయన తిరిగి వస్తారని చెప్పారు, చూడాలి. ఆయన ఒక హిందీ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. సో అది అయ్యాక ఐ థింక్ సెపరేట్ గా అది గుడ్ న్యూస్ తో మళ్ళీ వస్తాను మీ స్టూడియో. ఓకే. ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా పుట్టింది సార్? ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆలోచన బేసిక్లీ ఒక 20 సంవత్సరాల కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం నాకు. వేరే వేరే కార్పొరేట్స్ లో, MNCs లో చేస్తున్నాను. చేస్తూ ఈ రైటింగ్ ది షార్ట్ మూవీస్ అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కడో ఒకటి అది నా ప్లేస్ కాదు, నా ప్లేస్ వేరేది అనే లోపల నుంచి ఒక ఏదో తట్టుంది. కానీ మీకు తెలుసు కదా, ఈ కరోనా తర్వాత చాలా మందికి లోపల నుంచి ఒక చైతన్యం లాంటిది వచ్చింది. దాంట్లో నేను ఒకటిని. సరే కానిస్తాం, ఎప్పుడు అదే లైఫ్ చూసాం కాబట్టి కార్పొరేట్ది. ఈ సైడ్ది ఈ వైపు ఏముంటుంది అనేది ఒక ధైర్య స్టెప్ తీసుకొని ధైర్యంగా ఇటు సైడ్ వచ్చాక నేను చాలా కష్టపడిపోయాను, స్ట్రగుల్ చేశాను అనేది మాత్రం చెప్పలేదు. అంటే నాకన్నా చాలా మంది స్ట్రగుల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు యాక్టర్స్, నాకు తెలుసు. పర్వాలేదు, ఐఎమ్ వెరీ లక్కీ, గాడ్స్ గ్రేస్, థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్. ఓకే. అంటే ఒక సినిమాలో నటించాలని, ఒక సీరియల్లో నటించాలని కొన్ని ఊర్లలో నుండి చాలా మంది వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ దొరకక ఆ కృష్ణానగర్ వీధుల్లో ఎంతో మంది తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. సో ఆ పరిస్థితి ఎలా ఉంది ఇండస్ట్రీలో? మీకు ఎలా ఛాన్స్ దొరికింది? ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ అండి. ఇలా చాలా మంది వస్తుంటారు, మీరు చెప్పినట్టు కృష్ణానగర్లో ఆ ఏరియా, యూసుఫ్ కూడా అటు సైడ్ ఉంటారు. మేము సెట్స్ వెళ్ళినప్పుడు కూడా ఎక్స్ట్రాస్గా మాకు వస్తుంటారు. దీంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే మేడం, ఇది కూడా గమనించాల్సింది ఏంటంటే యాక్టింగ్ అనేది కూడా ఒక ప్రతిభ, ఒక టాలెంట్. అది కొన్ని మందికి బై డిఫాల్ట్ ఉంటుంది, కొన్ని మంది టాలెంట్ని డెవలప్ చేసుకోవాలి, రైట్? కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏమైందంటే ప్రతి వాడు కెమెరా ఉండేవాడికి నేను యాక్టర్స్ అనేది ఒక అపోహ. అది అన్వేషించుకుంటూ వచ్చారనుకోండి, అది సెల్ఫ్ రియలైజ్ అవ్వకుండా వచ్చారంటే డెఫినెట్గా ఎక్కడో ఇరిగిపోతారు. దాంతోపాటు మీ పరిస్థితులు మీరు చూసుకోవాలి. ఇక్కడ రాగానే, హైదరాబాద్ రాగానే ఇక్కడ మీకు రోల్స్ వచ్చేస్తాయి, మీ గురించి ఎవరు వెయిట్ చేస్తారనే మాత్రం దయచేసి ఎవరు రాదు. అది ఆలోచనే తప్పంటారు. తప్పు మేడం. అది ఫైనాన్షియలీ మీరు ఒకరే కాదు కదా, మీ వెనకాల ఒక ఫ్యామిలీ అనేది ఒక సెటప్ మొత్తం ఉంటుంది, రైట్? సో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఏదైనా స్టెప్ తీసుకోవాలి. బట్ దానికన్నా ముందు అది ఒక టాలెంట్ అని గుర్తుంచుకోవాలి. ఇది ఒక బిజినెస్, రైట్? ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ బిజినెస్ విచ్ ఇన్వైట్స్ ప్రతిభ, టాలెంట్ని ఇన్వైట్ చేస్తుంది. టాలెంట్ ఉండేవాడికి ఇవాళ కాకపోయినా రేపు అయితే వర్క్ అయితే వస్తుంది 100%. దాంట్లో భూమిలో వాటర్ ఉందండి,
కొన్ని మందికి 10 ఫీట్లో పడుతుంది వాటర్, కొన్ని మందికి 100 ఫీట్లో పడుతుంది, కొన్ని మందికి 1000 ఫీట్లో పడుతుంది. కానీ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. టాలెంట్ ఉండాలండి, మెయిన్ పాయింట్. అంటే వాళ్ళలో ప్రతిభ ఉంటే కంపల్సరీ ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా సాధిస్తారని అంటారు. 100%. మీరు లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో చూసుకోండి, ఎస్పెషల్లీ ఓటీటీ వచ్చాక మీరు చూసుకుంటే దీని ముందు మనకు తెలియని టాలెంట్ అంతా బయట వస్తుంది. నా ఫ్రెండ్ సర్కిల్స్లోనే చాలా మంది అలా ఉండరు. ఎప్పటి నుంచో వాళ్ళు చిన్న రోల్స్ చేసుకుంటున్నారు పెద్ద సినిమాల్లో. కానీ ఓటీటీ వల్ల ఏమైందంటే కంటెంట్ పెరిగింది, వర్క్ పెరిగింది. దానివల్ల యాక్టర్స్కి వర్క్ ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది. మెయిన్ క్రైటీరియా ఏంటంటే మీకు ఆ టాలెంట్ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. వెబ్ సిరీస్కి కథలు కూడా అందించామన్నారు కదా, సో ఏ వెబ్ సిరీస్ లో మీ యొక్క రచనలు ఉన్నాయి సార్? ప్రస్తుతానికి అయితే కెరోసిన్ మూవీకి నేను ఫుల్ ఫ్లెజ్ గా రైటర్ గా చేశాను. అది రాబోతోంది, అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అది ఉంది, ఆహాలో ఉంది. సెకండ్ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ ఆ సంస్థ పేరు. రచయితగా బాగుందా, నటుడిగా బాగుందా? పర్సనల్ గా నాకు రచయిత అనేది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది. సహజంగా వచ్చేది నాకు నటుడు. నేను ఒక సహజంగా చేయమంటే నాకు ఇది రెండిట్లో చూస్ చేసుకుంటే నేను నటుడిని యాజ్ ఎ నటుడుగా నేను చూస్ చేసుకుంటాను. రైటింగ్ ఇంకా నాకు దగ్గర ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, నేను రాయగలుగుతాను, ఆ ఒక సబ్జెక్ట్ గురించి నేను రాయాలి అని లోపల నుంచి వచ్చిందంటే అది రాస్తుంటాను. కానీ అప్పుడు రైటర్స్ బ్లాక్ అంటారు దాన్ని. సమయానికి కరెక్ట్ గా పదం దొరకాలి, ఫ్లో మేడం, ఇట్స్ ఫ్లో. అది ఆ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏ రైటర్ చెప్పలేడు. యాక్చువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ అన్నోన్ ప్లేస్ నుంచి వస్తుంది కథ. రాస్తుంటాం, ఆ ఫ్లో వచ్చినప్పుడు ఒక 4-5 సీన్స్ రాసేస్తాం, కానీ సడన్ గా స్టాప్ అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రైటర్స్ బ్లాక్. పెన్ను ముందర వెళ్ళాడు, లేకుంటే ల్యాప్టాప్ లో టైప్ చేస్తే వర్డ్ కూడా రాయలేము. అప్పుడు బ్రేక్ తీసేసుకోవాలి. అప్పుడు బ్రేక్ తీసుకొని దెన్ అగైన్ యూ హావ్ టు గో బ్యాక్. బట్ ఎస్, రైటర్ యాక్టర్ నాకు చూస్ చేసుకోమన్నానంటే ఎనీ డే యాక్టర్. ఒక మంచి జాబ్ లో ఉండి లైఫ్ మంచిగా సాగిపోతుంది, ఆ టైంలో సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నామనంటే ఇంట్లో వాళ్ళు ఎవరు అడ్డు చెప్పలేదా? అడ్డు చెప్పలేరా అనే కాకుండా సహకరించారు. మా వైఫ్, షీఈ్ అన్ అడ్వకేట్, బాలసాయి ప్రతిభ గారు, హైకోర్టు అడ్వకేట్ అనమాట. మేమిద్దరు దీని ముందు జాబ్స్లో ఉండేవాళ్ళం, పెద్ద పెద్ద కంపెనీస్లో చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇంచుమించు 15-20 years వర్క్ చేస్తున్నాం. చేస్తూ ఒక పాయింట్ తర్వాత మనకి కొన్ని ప్రతిభలు మనకు ఉన్నాయి కాబట్టి లోపల, అది మనం దాన్ని పోషించుకుంటూ వచ్చాం, కానీ దాన్ని ఫుల్ ఫ్లెజ్గా ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు బయట. సో అది దీని ముందు నేను చెప్పినట్టు ఆ కార్పొరేట్ జాబ్స్లో ఫుల్ పొటెన్షియల్ రీచ్ అయిపోయాం. దానికి ఇంకా మించిన కాంట్రిబ్యూషన్ చేసేది ఏం లేదు అనేది ఒక పాయింట్ రీచ్ అయ్యాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది కదా. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి దాన్ని దూషించలేదు. అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా కొనసాగుతున్నానంటే ఎక్కడో అక్కడ కార్పొరేట్ లైఫ్ ఇచ్చిన బలమే, దాన్ని ఎప్పుడూ దూషించడం లేదు. కానీ అక్కడ సాచురేషన్ అయిపోయింది. సో హియర్ లెట్స్ ట్రై అవుట్ అ న్యూ థింగ్. ఒక ఉంది అనుకుంటున్నాను కదా యాజ్ యాక్టర్గా, నేను అడ్వైస్ వేరే వాళ్ళకి ఏదో ఇచ్చాను అది నాకు కూడా వర్తిస్తుంది. నేను ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వాలి నేను యాక్టరా కాదని. హాఫ్ గా ఉండేటప్పుడు నేను జాబ్ చేసుకుంటూ సినిమాలు చేశాను కొన్ని, హాఫ్ గా అంటే నాకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు. 100% ఆఫ్టర్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ 2-3 సినిమాలు చేశాక ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది, అప్పుడు ఈ స్టెప్ తీసుకున్నాను. ఓకే, దాదాపు ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు సార్? షార్ట్ మూవీస్ ఇంకా ఫీచర్ ఫిల్మ్స్ ఇవన్నీ కలిపి ఒక 15 మూవీస్ అయితే చేశాను, ప్రాజెక్ట్స్ చేశాను. అంటే 15 సినిమాలు. కరోనా అంటే మనకు దాదాపు ఒక 2 years అంతే. ఈ 2 సంవత్సరాలలో 15 సినిమాలలో నటించడం అంటే అంత ఈజీ కాదు మేడం. దాంట్లో ఏంటంటే ముందు బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ఒక ఫేజ్ ఉంది. బిఫోర్ కరోనా ఏంటంటే నేను జాబ్ చేస్తూ మూవీస్ లో నటించేవాడిని. సో ఫర్ ఎగ్జాంపుల్ గాజీ అనే ఒక మూవీ చేశాను, అప్పుడు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు నైట్ షిఫ్ట్ అనమాట నాకు. సో డేలో నేను గాజీ షూట్ చేసేవాడిని, ప్యాకప్ అనగానే ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ డెస్క్ లోనే 3-4 hours పండుకొని మళ్ళా మార్నింగ్ మళ్ళీ సెట్స్కి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 2 weeks నడిచింది. మళ్ళీ సెట్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి, అక్కడ ఉంటాయి కదా చిన్న వాష్రూమ్స్ అవి ఉంటాయి, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ షూట్కి. సో ఒక యోగా మ్యాట్ ఎప్పుడు నా దగ్గర ఉండేది అనమాట. అది ఎక్కడైనా మధ్యలో షార్ట్లో గ్యాప్ వస్తే అక్కడ యోగా మ్యాట్ వేసుకుని అక్కడ పండుకునేవాడిని. సో ఇలా టు కమింగ్ టు యువర్ పాయింట్, సో ఆఫ్టర్ కరోనా ఇట్ హస్ బీన్ అ ఫుల్ టైమ్ జర్నీ యాజ్ అన్ యాక్టర్. బట్ బిఫోర్ కరోనా ఇటు అటు రెండు వైపు జాబ్ చేస్తూ ఇటు నటిస్తూ రాస్తూ. సో అసలు మీకు నటించాలి అన్న ఆలోచన ఎలా పుట్టింది సార్? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరు ఇండియాలో నటులకి ఇన్స్పిరేషన్ అంటే ఇంకెవరు ఉంటారండి? మన ఇక్కడ సౌత్ లో చూసిన చిరంజీవి గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు సౌత్ లో. ఆఫ్ కోర్స్ మళ్ళీ నార్త్ లో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, వినోద్ ఖన్నా గారు ఉన్నారు, ఇలా చాలా మంది. బట్ పర్సనల్ గా ఇప్పుడు మనం ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నామా అనే పాయింట్ కాకుండా ఇది ఒక వ్యాపారం అండి.
ఓకే. అండ్ యాజ్ అ సెడ్ ఈ బిజినెస్ లో నేను నా ప్రతిభని ఫిట్ చేయగలుగుతానా, నా వల్ల ఆ ప్రాజెక్ట్ కి యాడ్ అవుతుందా లేదనేది ఒక లెక్క. దీనిలో బరాబర్ లెక్కలు ఉంటాయి, కొంచెం కూడా లెక్కలు తేడా కొట్టం. సో ఆ కన్ఫర్మేషన్ వచ్చాక మధ్యలో రాలేదండి నిజం ఫ్రాంక్ గా. ఒక ఆల్మోస్ట్ ఒక 5-10 years దీనికి నేను పనికి వస్తాను. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ గేమ్ అండి. అంటే మీకు జాబ్ లో ఒక టైం కి ఫిక్స్ సాలరీ, ఇక్కడ అలా ఉండదు. వర్క్ ఉంటే మీకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, లేకపోతే అప్పుడప్పుడు 3 months 6 months వర్క్ ఉండకపోవచ్చు. దానికి ఆర్ యూ మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి. అది అలాంటివి చూసుకునే రావాలి. అలాంటివి చూసుకునే రావాలంట. సో సొంత ఊరు ఎక్కడ సార్ మీరు? ఓకే, ఇది ఇంట్రెస్టింగ్. నేను పుట్టింది ఆంధ్ర స్టేట్స్ లో, పెరిగింది గుజరాత్ లో. అహ్మదాబాద్ లో మా ఫాదర్ అక్కడ జాబ్ కాబట్టి అక్కడ. మళ్ళీ లాస్ట్ 20 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను. మళ్ళీ సో నేను హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్ నేను చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాను. 5 లాంగ్వేజెస్. సో అందుకే మీకు తొందరగా నటన వచ్చేసింది. అంటే ఎవరు ఏ భాషలో చెప్పినా గానీ తొందరగా క్యాచ్ చేసేసుకుంటారు మీరు. సో అమ్మ నాన్న జాబ్స్ అయినా సార్, ఏమన్నా వ్యవసాయం లాంటిది ఏమన్నా ఉందా? లేదు. సో అందరూ ఎంత కొంచెం ముందర వెళ్ళినా అందరూ ఫ్యామిలీస్ ఏదో పాయింట్ లో వ్యవసాయమే చేసేవారు, అంతే కదా. తర్వాత జాబులు అనేది ఒక 40-50 years నుంచే స్టార్ట్ అయింది. మా తాతగారు వీళ్ళందరూ వ్యవసాయంలో ఉండేవారు. దీని ముందు ఆర్మీస్ లో ఉండేవారు అనమాట. శివాజీ ఆర్మీతో పాటు సౌత్కి వచ్చారనమాట. ఆ టైంకి సెటిల్ అయ్యారు, వ్యవసాయంలో సెటిల్ అయ్యారు. మా ఫాదర్ మా జనరేషన్ లో ఒక పాత్ బ్రేకర్. ఆయన ఫస్ట్ జాబ్ వెళ్ళారు, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళారు. చూస్తాం, నేను మళ్ళా ఇంకా మా జనరేషన్ లో ఇంకా సెకండ్ నేను ఏమైనా షిఫ్ట్ చేయగలుగుతాను అనేది ప్రయత్నం చూస్తాం. ఇప్పుడు వైఫ్ పిల్లలు ఎలా సార్? వైఫ్ షీఈస్ ప్రాక్టీసింగ్ అండి, తెలంగాణ హైకోర్టులో షీఈస్ అన్ అడ్వకేట్. పిల్లలు అది ఒకటి మేడం. పిల్లలు కూడా ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. సో ఆ స్టేజ్ లో దే వర్ వెరీ యంగ్. నాకు 2 పిల్లలు, దే వెరీ యంగ్ అనమాట. అది కూడా ఒక చూసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంటర్మీడియట్లో ఒకటి ఉంటాడు, ఇంకొకటి 10th లో ఉంటాడు. ఆ ప్రకారంగా ఇప్పుడు ఏం ప్రెషర్ లేదు, నా వర్క్ నేను చేసుకోవచ్చు. మీ వారసత్వం ఏమన్నా వాళ్ళలో కనపడుతుందా నటుడిగా? యాక్టింగ్ స్కిల్స్ ఏమన్నా కనపడతాయా పిల్లల్లో ఇప్పుడే కాబట్టి? ఓకే మేడం, ఇది దీంట్లో ఎలా అంటే ఇండియాలో 100 మంది నుంచి 95 పీపుల్కి క్రికెట్ ఇంకా మూవీస్ వాళ్ళకి బై డిఫాల్ట్ అది వస్తుంది అనిపిస్తుంది. క్రికెట్ ఇంకా క్రికెటర్ ఇంకా యాక్టర్ అయ్యే ప్రతిభ న్యాచురల్గా ఉందని ప్రతి మనిషికి అనిపిస్తుంది కదా. అక్కడే మెయిన్ ప్రాబ్లమ్స్ జరిగేవి. యాక్చువల్లీ నేను చెప్పినట్టు అది అన్వేషించకుండా వచ్చేస్తే ప్రాబ్లం. మా పిల్లలు జస్ట్ 2 చాలా ఇంకా చిన్న వయసు అనమాట. సో ఆ వైపు ఇంకా వాళ్ళ ఆలోచన ఎటు వెళ్ళింది అనేది నాకు టూ ఎర్లీ. బట్ ప్రస్తుతానికైతే వాళ్ళు లా వైపు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మా వైఫ్ని చూసి మా 2 పిల్లలు లా వైపు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఓకే, అంటే ఎడ్యుకేషన్ పరంగానే ప్రస్తుతం అయితే ఆలోచనలు ఉన్నాయి. గుడ్ స్టూడెంట్స్, బాగానే చదువుతారు. ఓకే, అంటే మీరు కూడా మంచిగా చదువుకున్నారు, మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు. కానీ ఒక తర్వాత ఓ టర్న్ అయిపోయింది మీ లైఫ్. నేను ఎందుకు నేను నటన వైపుకి ఎందుకు వెళ్ళొద్దు, నాలో ఉన్న స్కిల్ని నేను ఎందుకు చేయొద్దు, అలా ఎప్పుడు ఏ విధంగా ఎవరు ఎలా మారుతారనేది తెలియదు. కాబట్టి ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరించవచ్చు, చేయొచ్చు. ఎందుకు ఒట్టి లాయర్ యాక్టరే కాదు, వాళ్ళు వేరేదైనా అవ్వచ్చేమో, సింగర్స్ అవ్వచ్చేమో, మ్యూజిషియన్స్ అవ్వచ్చేమో. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ ఇండస్ట్రీకి వచ్చినా, ఏ దాంట్లోకి వచ్చినా మల్టీమీడియా బాగా చూపెడతాం ఎక్కువగా. ఇది మనకి మల్టీమీడియా మనకు ప్లస్ మైనస్? వరం అంట మాలాంటి యాక్టర్స్కి అయితే వరం మేడం. ఎందుకంటే దీని ముందు చాలా కంట్రోల్గా ఉండేది. జస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ ఉండేది కాబట్టి ఆ ఇండస్ట్రీ చాలా కంట్రోల్గా ఉండేది. ఎక్స్పోజర్ కూడా అంత త్వరలో దొరికేది కాదనమాట. ఇప్పుడు సోషల్ మీడియా ఏమైపోయిందంటే అదే 2 వైపు ఉంది. మళ్ళీ ఇది 2 వైపు వెళ్ళొచ్చు. టాలెంట్, హిడెన్ టాలెంట్ బయటపడుతుంది. అంటే టాలెంట్ లేని, అంటే వాళ్ళు ఓన్ గా స్టడీ చేసుకోకుండా వచ్చారు, నేను కూడా యాక్టర్ అయిపోవాలి, అలాంటి బ్యాచ్ కూడా ఒకటి ఉంది. సో 2 వైపు ఉంది. కానీ యాజ్ అ ట్రైన్డ్ యాక్టర్, యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ నాకైతే చాలా ప్లస్ అయింది. లేకుంటే ఈ పార్ట్కి ఓకే ఓటీటీ వచ్చాక మేడం ఒకటైతే నేను 100% చెప్పగలుగుతాను, వర్క్ కి అయితే లోటు లేదు. ఓకే, అంటే ఎక్కువ మందికి అవకాశాలు దొరికాయి అంటారు? చాలా మందికి దొరికాయి, రైటర్స్ కి దొరికాయి. ఇంకోటి మేడం, ఫీచర్ ఫిల్మ్ అనేది చాలా లిమిటెడ్ ఫార్మాట్, చాలా ఫాస్ట్ గా చెప్పాలి కథ. ఓటీటీ అనేది ఇంత ఉండేది, దాన్ని ఇంత చేసుకోవచ్చు. దట్ మీన్స్ ప్రతి క్యారెక్టర్ని ఒక ఫుల్ డెవలప్మెంట్ చేయొచ్చు, ఆ స్టోరీని ఫుల్ డెవలప్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల రైటర్స్కి ఎక్కువ వర్క్ ఉంటుంది, యాక్టర్స్కి ఎక్కువ వర్క్ ఉంటుంది. ప్రతి ఫీల్డ్ 24 క్రాఫ్ట్స్ అంటారు కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్. అంటే సిరీస్ వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ అవుతున్నాయి అని అంటారు. 100% అందరికీ కథలు వస్తున్నాయి. డిఫరెంట్ ఒక టెంప్లెట్ కథలు మనం చూసుంటాం. ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, 10 years దాని తర్వాత అదే టెంప్లెట్ లో స్టోరీస్ వస్తుంటాయి. ఇప్పుడు వ్యాపారం, అది దాంట్లో తప్పు లేదు.
ఒక ప్రొడ్యూసర్ ఒక రూపాయి పెడుతున్నా అంటే 10 రూపాయలు రావాలి. సో దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఓటీటీ వల్ల ఏమవుతుంది అంటే 100% మనీ వచ్చేస్తుంది కాబట్టి ఆ స్టోరీస్ లో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో ఎందుకు సార్ సిరీస్ ఇప్పుడు ఎక్కువ శాతము ఎక్కువ క్రైమ్ సీన్స్ ఎక్కువగా తీస్తూ ఉన్నారు? ఎందుకు దాని గురించి? ఎక్కువ సిఐడి, పోలీస్, క్రైమ్స్, హత్యలు ఇలాగే ఉన్నాయి. అంటే మీ రచనలు కూడా అలాగే సాగుతూ ఉంటాయా లేకపోతే వాటికి భిన్నంగా ఏమన్నా ఉంటాయా? ఓకే, నాకు పర్సనల్ చెప్తే కెరోసిన్ ఈజ్ అ క్రైమ్ స్టోరీ. ఇట్స్ ట్రూ స్టోరీ. మన జనగాంలో జరిగిన స్టోరీ అన్నమాట. సో నాది పక్కన పెట్టేస్తే క్రైమ్ ఇస్ టైమ్లెస్ అండి. ఇట్ హ్యాస్ ఇట్ ముందు ఉండేది, ఇప్పుడు నడుస్తుంది, ఫ్యూచర్ లో నడుస్తుంది. దానికి మెథడ్స్ మారుతాయి, దానికి మోడస్ ఆపరెండి మారుతుంది తప్ప క్రైమ్ అనేది ఎప్పుడు లాస్ట్ 2 మనుషులు ఉండే వరకు భూమి పైన క్రైమ్ కి అవకాశాలు ఉన్నాయి. క్రైమ్ కి మళ్ళీ ఫిజికల్ క్రైమ్ ఉండొచ్చు, సైకలాజికల్ క్రైమ్ ఉండొచ్చు, వేరే రకరకాలు ఉంటాయండి. అండ్ ఎస్, ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మన రెగ్యులర్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద లైఫ్ నార్మల్ గా నడుస్తుంటుంది. పెద్ద ఈవెంట్స్ అనేది పెద్దగా ఉండవు. మనిషి లైఫ్ లోనే చూసుకుంటే 4-5 ఈవెంట్సే ఉంటాయి. పుట్టము, పెళ్లి, అలాంటివి, మరణము, అలాంటివి కొన్ని జాబ్ రావడము, జాబ్ పోవడం, ఇలాంటివి చూసుకుంటే 4. సో బోరింగ్ గా ఉంటుంది లైఫ్. ఆడియన్స్ ఎందుకు క్రైమ్ ని ఎక్కువ ఎంచుకుంటుందంటే కొంచెం వాళ్ళ రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం భిన్నంగా ఏదన్నా చూసామా, అది ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది కదా. సినిమా నుంచి క్రైమ్ రాదు, క్రైమ్ నుండి సినిమా వస్తుంది. సినిమా నుండి క్రైమ్ వచ్చే అవకాశం లేదు, ఛాన్స్ లేదు. మీరు ఎలాంటి కథలు రాస్తారు? అంటే మీరు రాసిన కథలు మాత్రమే ఇవ్వగలుగుతారా? లేదు అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాను, నాకు హాస్యంకు సంబంధించినటువంటి కథ కావాలి అని అంటే అవి రాసి ఇవ్వగలరా? 100% రాసిగలను. సో ఇప్పుడు వరకు ఫస్ట్ నేను కథ రాసిన క్రైమ్, సెకండ్ రాసింది ఒక హారర్ థ్రిల్లర్. సో కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ అనమాట. హాస్యం అంటారా? బికాస్ వై ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను ఏ కథను రాయగలుగుతానంటే, బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను ఏ పాత్రను చేయగలుగుతాను అనేది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నాకు ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది లేదు. నాకు యాజ్ అన్ యాక్టర్ గా దాట్స్ ద ఫస్ట్. నాకు ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. అంటే నేను ఈ యాంగిల్లో బాగా కనిపిస్తాను, ఇలా బాగా కనిపి అలాంటి పక్కన పెట్టేస్తే ఫ్రీ అయిపోతుంది మైండ్. సహజంగా అది యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ క్యారెక్టర్గా మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో యాజ్ అన్ యాక్టర్గా ఆ సింప్లిసిటీ ఉంది, ఆ ఈజీ ఉంది కాబట్టి ఏ కథ అయినా మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేను దాన్ని మాడిఫై ఏదైనా చేయగలుగుతాను. లేకుంటే మీరు కొత్త కథ ఏదైనా రాయమంటే కూడా ఆ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా నేను రాయగలుగుతాను. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, ఎలాగైనా కానీ రాయగలుగుతారు ఈజీగా. నటుడు అంటే ఒక్కటే క్యారెక్టర్ ఉంటుంది ఒక సినిమాలో, ఒక క్యారెక్టర్ను మనము ఫుల్ఫిల్గా చేస్తాం. రచయితకి వచ్చేసరికి తండ్రి క్యారెక్టర్ మీరే ఆలోచించాలి, తల్లి క్యారెక్టర్ మీరే ఆలోచించాలి, హీరో క్యారెక్టర్ మీరే ఆలోచించాలి, హీరోయిన్ మీరే ఆలోచించాలి, విలన్, ఇలా ప్రతి ఒక్క పాత్ర గురించి ఆలోచించేది రచయిత. ఎందుకంటే స్టోరీ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది. సో ముఖ్య పాత్ర రచయితతే కాబట్టి అసలు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఎన్ని రోజులు పట్టొచ్చు, అసలు ఎలా చేస్తారు? సో స్ట్రగుల్ అయితే ఉంటుంది మేడం. రైటింగ్ అప్పుడు మీరు చెప్పినట్టు జనరల్ జరిగే మిస్టేక్ ఏంటంటే, రైటింగ్ అప్పుడు అన్ని పాత్రలు ఒకేలాగా మాట్లాడతాయి, అన్ని పాత్రలు ఒకేలాగా బిహేవ్ చేస్తాయి ఒకే రైటర్ రాసినప్పుడు. అది చాలా దాట్స్ ద మోస్ట్ కామన్ మిస్టేక్ అనమాట. ఒకే భాష మాట్లాడతాయి, ఒకేలాగా ప్రవర్తిస్తాయి అనమాట రాసేటప్పుడు. అది మనకు తెలియకుండానే అది రాసిస్తుంటాం అనమాట. సో రాసింది ఒకసారి కాదు, ఇంకొక 10 సార్లు చదువుకుంటేనే మనకు అది అర్థమయ్యేది. ఓహో, ప్రతి క్యారెక్టర్ ఒకేలాగా ఇక్కడ ప్రవర్తిస్తుంది లేకపోతే మాట్లాడుతుంది అనేది అది జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ రైటింగ్ అనేది ఒకసారిలో అయ్యే పని కాదు. రైటింగ్, రీరైటింగ్ అలా నడుస్తూనే ఉంటుంది. అంటే మనం రాసింది మనం మళ్ళీ చదివి మళ్ళీ మార్పు, ఇవాళ నచ్చింది రాసింది నాకు ఇవాళ నచ్చచ్చు, రేపు మళ్ళీ సడన్ గా నాకు అది నచ్చకపోవచ్చు. అలా కూడా మార్పు ఈజీగా ఉంటుంది. సో కొన్నిసార్లు రైటింగ్ లో ఇంకోటి చెప్తాను, వి స్లీప్ విత్ ఇట్ సమ్టైమ్స్. రైటర్స్ ప్రాబ్లం ఏంటంటే ఆ కథని మైండ్లోనే పెట్టుకొని నిద్రపోతాం చాలాసార్లు. డ్రీమ్స్లో వస్తాయి కొన్ని ఐడియాస్, కొన్ని పాయింట్స్ స్టక్ అయిపోయి ఉంటాం అనమాట. దాని సొల్యూషన్ డ్రీమ్లో దొరుకుతుంది, కళలో. అప్పుడు చాలా సార్లు మేడం అలా జరిగింది. మార్నింగ్ 4 గంటలకు లేచి టకటగా సీన్ కంప్లీట్ చేశాను. ఓకే, అంటే సడన్ గా ఆలోచన రాగానే లేచి పేపర్ ఆ టైం పోయిందంటే మళ్ళీ మర్చిపోతాం, మనకి గుర్తురాదు, అప్పుడు కూడా రాసేయాలి. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని స్టోరీస్ సార్? అంటే ఇచ్చినవి కాకుండా ఇంకా మీ దగ్గర ఎన్ని స్టోరీస్ ఉన్నాయి? ఇంకా 4 అయితే ఉన్నాయి. ఒకటేదో సురేష్ కృష్ణ గారికి సబ్మిట్ చేస్తున్నాను, అది కాకుండా ఇంకో 4 స్టోరీస్ వర్క్ చేస్తున్నాను. కళింగ బిగ్ హిట్ ప్రొడక్షన్స్ సెకండ్ అయిపోయింది, వాళ్ళ గురించి థర్డ్ ఇంకొక స్టోరీ ఇప్పుడు రాస్తున్నాను. ఓకే, అది కూడా క్రైమ్ అనుకోండి,
కానీ భిన్నంగా ఉంటుంది. నార్మల్ పొడుచుకోవడం కొట్టడం అది కాకుండా ఇది కొంచెం సైకలాజికల్. ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ఓటీటీలో అన్ని ఫిలిమ్స్ సిరీస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, అన్ని ఎక్కువగా క్రైమ్ వైపే వెళ్తున్నాయి. ఇంతకు ముందు ఒక సబ్జెక్ట్ అనేది కుటుంబ నేపథ్యంలో ఉండేది. సో ఇప్పుడు మొత్తం అన్ని క్రైమ్ లెవెల్ అనే తీస్తున్నారు. సో ఇది ఏం ఎఫెక్ట్ కాదు అంటారు మీరు? కాదు, నేను చెప్పినట్టు మేడం, ఇట్స్ నాట్ బికాస్ సప్లై అండ్ డిమాండ్, రైట్? ఎకనామిక్స్ ఇన్వాల్వ్డ్ ఉంది దీంట్లో. సో బేసిక్లీ ఆడియన్స్ ఈజ్ ద కన్జంప్షన్, వాళ్ళే కదా కన్జ్యూమర్స్ దీనికి. సో వాళ్ళు ఏం కోరుకుంటారు, సో అదే ప్రోడక్ట్ బయటికి వస్తుంది. బట్ అట్లానే కాదు, అది ఒకటే క్రైమ్ ఒకటే కాదు కదా, చాలా వేరే వేరే బికాస్ ఆఫ్ ఓటీటీ నౌ వేరే వేరే స్టోరీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ పాయింట్లో ఉన్నాను నేను యాజ్ అ రైటర్, యాజ్ అన్ యాక్టర్. ఐ థింక్ ఐఎమ్ అట్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ పాయింట్ రైట్. ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న వాళ్ళని రానివ్వరు, అనగా తొక్కేస్తారన్న మాట ఉంది. సో అది ఎంతవరకు నిజమంటారు? అంటే పెద్ద క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు పక్కకు వెళ్ళమని చిన్న క్యారెక్టర్స్ని అలా అంటూ ఉంటారని విన్నాం. చూసింది అయితే లేదు, విననైతే విన్నాం. సో అది నిజమేనా? ఎక్కడైనా ఎప్పుడైనా అలాంటి సన్నివేశాలు ఎదురయ్యాయా? నాకు పర్సనలీతో ఎప్పుడు అవ్వలేదు మేడం, అలా పర్సనలీ ఎప్పుడు అలా అవ్వలేదు. బట్ జనరల్ పాయింట్ మాట్లాడుకుంటే ఇక్కడ ఇప్పుడు సింపుల్, ఇది దీంట్లో కూడా సప్లై అండ్ డిమాండే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యాక్టర్స్ కావాలి, కానీ సప్లై ఇక్కడ చూస్తే 1,00,000 ఉంది. 1,00,000 యాక్టర్స్ వచ్చి నిలబడి ఉండరు. దేనికి? 100 యాక్టర్స్కి రిక్వైర్మెంట్. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ తప్పులు జరుగుతాయి. కొన్ని టాలెంటెడ్ ప్రతిభ ఉండే వాళ్ళు కూడా పక్కకి తోసిస్తారు. అది కావాలని చేసే అయితే కాదు. సప్లై ఇంత ఉన్నప్పుడు, డిమాండ్ ఇంతే ఉన్నప్పుడు కొన్ని సెలెక్ట్ చేసే వాళ్ళు కూడా, ఆ రైటర్స్ కానీ, ఆ డైరెక్టర్స్ కానీ, ఆ ప్రొడ్యూసర్స్ కానీ, వాళ్ళకైతే టఫ్ టైం ఉంటుంది. దాంతో కాకుండా మనం ఇంకొక వైపు చూసుకుంటే కొన్ని రికమెండేషన్ వాళ్ళు కూడా వస్తుంటారు. ఇంకా వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది సినిమాలో, ఇంకా తప్పదు. సో బట్ మీరు చెప్పిన పాయింట్కి ఆ ప్రూఫ్ అయితే లేదు మేడం. అంటే కావాలని ప్రతిభ ఉండే వాళ్ళకి తోసిస్తారనేది దానికి ప్రూఫ్ అయితే లేదు. అంటే ఒక సినిమాలో ఛాన్స్ కావాలంటే అమౌంట్ కట్టాలి, రికమెండేషన్ కావాలి, ఇలాంటి ఏమన్నా అలాంటి ఎవరైనా అన్నారనుకోండి మీకు, అంటే ఎవరైనా డబ్బులు కట్టి రండి బాబు మీకు ఇమీడియట్గా బ్యాగ్ ప్యాక్ చేసుకోండి, ఏ ఊరిలో నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకంటే అలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వవు, అలాంటి సినిమాలు కంప్లీట్ అయ్యే ఛాన్సే లేదు. నాకు తెలిసి ఏ సినిమా అలాంటిది కంప్లీట్ అవ్వలేదు. నిజమైన ఇండస్ట్రీలో మాత్రం అలా ఉండదు. ఎవరు డబ్బులు తీసుకోరండి, ఎవరు డబ్బులు. ఇన్ఫాక్ట్ మీ టాలెంట్ వాళ్ళకి కావాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు స్టోరీలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు టాలెంట్ ఉంటే యాక్చువల్లీ మీకెంత అవసరం ఉందో వాళ్ళకి అంతే అవసరం ఉంది. మీకు అర్థమవుతుంది, అప్పుడే ఆ రైట్ ఫిట్ అవుతుంది. సో ఇటు నుంచి ఎంత అవసరం ఉందో అటు నుంచే కూడా అంత అవసరం ఉంది. యాజ్ అన్ యాక్టర్స్గా, యాజ్ అ డైరెక్టర్స్గా ఇద్దరికి విన్ విన్. సో కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి అంటే కొన్ని టైం మనం రాసుకుని కోటా గారు లాంటి పెద్ద టాలెంటే అనేది ఏంటంటే ఆవగింజంత అదృష్టం అయితే ఉండాలని చెప్తుంటారు ఆయన. అది కరెక్టే. 100 మంది టాలెంటెడ్ వచ్చారు, కానీ ఒకే జాబ్ ఉంది అక్కడ, ఒకే యాక్టింగ్ జాబ్ ఉంది. 100 మంది సెట్ అవ్వరు. ఆ 100లో టాలెంటెడ్ ఉండే వాళ్ళు ఆవగించేంత అదృష్టం ఉండేవాడికి ఆ రోల్ వస్తుంది. టాలెంట్తో పాటు అదృష్టం కూడా కావాలంటారు. కోటా గారే చెప్పాలంటే ఇంకా నమ్మాల్సిందే. సో నేను చెప్పింది కాదు. ఓకే. సో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీ నుండి ఇచ్చే సందేశం ఏంటి సార్? యాజ్ అన్ యాక్టర్స్, యాక్టర్స్ 2-3 చూసుకొని అయితే రావాలి. ఫస్ట్ మీ ఫ్యామిలీతో మాట్లాడేసుకొని రావాలి. నేను చాలాసార్లు మేము చూసామండి, ఇండస్ట్రీలో ఊర్లో నుంచి వస్తారు, పేరెంట్స్ ఏమో పెద్ద చదువు ఉండదు వాళ్ళకి. ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తారు, హైదరాబాద్లో వస్తారు, ఎక్కడో ఒక రూమ్ తీసుకుంటారు, ఏదో ఒక షార్ట్ మూవీ తీస్తారు. కొన్ని స్క్రీనింగ్ థియేటర్స్ ఉన్నాయి, నేను పేరు తీయనేది, కొన్ని స్క్రీనింగ్ థియేటర్స్ ఉన్నాయి. అలాంటి థియేటర్స్లో డబ్బులు ఇచ్చి 10,000 ఇస్తే మీ సినిమా వాళ్ళు వేస్తారు థియేటర్స్లో, అలాంటివి వేస్తారు. ఆ టైంలో వీళ్ళని ఊర్లో నుంచి పిలిపించుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకొని ఆ సినిమా చూపిస్తారు. పాపం వీళ్ళు ఎంత అమాయకులు అంటే, ఓహో మా కుర్రోడు కానీ మా అమ్మాయి కానీ పెద్ద స్క్రీన్ పైన వచ్చేసారు కాబట్టి ఇంకా యాక్టర్స్ అయిపోయారని వీళ్ళు నమ్మి ఇంకా ఉండేది కూడా మొత్తం వచ్చి ఇక్కడ దారిపోస్తారు. మీకు అర్థమవుతుంది. సో అలాంటివి చేయకండి. ఫస్ట్ నెంబర్ 1 ఫ్యామిలీది ఫస్ట్ జాగ్రత్త చూసుకోవాలి, నెంబర్ 1. సెకండ్, మీకు మీరు చూసుకోవాలి. సెల్ఫ్ లవ్ అంటారు దాన్ని. ఐ మీన్ యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. దాట్ ఈస్ వెన్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్, సినిమా ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉంటే మీరు ఏదన్నా ఇవ్వగలుగుతారు. సో ఫస్ట్ మీకు ఆ టాలెంట్ ఉందని నమ్మకం కుదిరాకే ఈ 2-3 క్రైటీరియా మీట్ అవుతే ఈజీగా రావచ్చు. ప్రతిభకి చాలా 100% ప్లేస్ ఉంది, కావాలి. అంటే మీకు ఈ క్యారెక్టరే కావాలి అనే ఒక ఆలోచన ఏదైనా ఉందా? ఏ క్యారెక్టర్ అయినా సరేనా? యాజ్ అన్ యాక్టర్ కదండి, యాజ్ అన్ యాక్టర్గా బెటర్ మీరు ఆ ఆలోచన ఉండకూడదు యాక్చువల్లీ. బికాస్ డైరెక్టర్ విజన్కి మనం సబ్మిట్ అయిపోవాలి. ఓకే, డైరెక్టర్ విజన్కి సబ్మిట్ అయిపోవాలి, స్టోరీ రిక్వైర్మెంట్కి సబ్మిట్ అయిపోవాలి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి మేడం, స్టోరీ అనేది ఒక నది లాంటిది. ఆ నది పైన ప్రవహిస్తే
వస్తూ ఉంటుంది, దానిపైన పడవలు ఉంటాయి కదా, ఆ పడవలు యాక్టర్స్. ఆ నది ఎంత డీప్ గా ఉంటుందో, ఎంత జలం ఉంటుందో అంత మంచి ఆ పడవల ప్రయాణం సాగుతుంది. అదే ఆ స్టోరీలోనే డెప్త్ లేదు, ఆ నదిలోనే డెప్త్ లేదు అనుకోండి, ఏ క్యారెక్టర్స్ అక్కడికి అక్కడ ఆగిపోతాయి. సో ఇట్స్ బెటర్ ఈ డెసిషన్ లో, అంటే ప్రాక్టికల్ గా మేబీ ఐ డోంట్ నో ఇఫ్ పెద్ద స్టార్స్ ఆ రేంజ్ లో ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి అది కుదురుతో లేదు నాకు తెలియదు. బట్ ప్రాక్టికల్ గా చూస్తే యాక్టర్స్ ఎప్పుడు ఎంచుకోకూడదు క్యారెక్టర్స్ ని, ఆ డైరెక్టర్సే ఎంచుకొని యాక్టర్ ని ఇంకా క్యారెక్టర్ ని కలపాలి అనేది నా ఒపీనియన్. అంటే ఆ డైరెక్టర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఆలోచనలకు అనుగుణంగా యాక్టింగ్ చేయడం మాత్రమే, నాకు ఈ క్యారెక్టరే కావాలి అనేది అయితే ఏమీ ఉండదు. మీరు ఈ సెకండ్ పాయింట్ అన్నారు, ఇప్పుడు యాక్టింగ్ చేయడం, డైరెక్టర్ చెప్పినట్టు యాక్టింగ్ చేయడం అన్నారు. సో ఫస్ట్ పాయింట్ కి ఎస్, డైరెక్టర్ షుడ్ సెలెక్ట్ ద క్యారెక్టర్స్ అండ్ ద యాక్టర్ మ్యాచ్ డైరెక్టర్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎలా యాక్ట్ చేస్తుంది అనే పాయింట్ కి వస్తే ఇంకా దీంట్లో కూడా 2-3 పాయింట్స్ ఉన్నాయి. కొన్ని డైరెక్టర్స్ ఎలా అంటే చేసి చూపిస్తారు, ఇలా యాక్ట్ చేయి బాబు, ఇలా చేయి పెట్టు, ఇలా చేయి పెట్టు, ఇలా ఈ టైంలో ఇలా ఇలా చేసుకో. అంటే కొన్ని డైరెక్టర్స్ అలా, అది రైట్ ఆ రాంగ్ నాకు తెలియదు, అది ఒక సెట్. సెకండ్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరంటే, ఇది క్యారెక్టర్, దీన్ని నువ్వు ఒక 2-3 డేస్ చదువుకు, చదువుకున్న తర్వాత నువ్వు నాకు చెప్పు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవియర్ ప్యాటర్న్ ఏంటి అనే యాక్టర్స్ కూడా డైరెక్టర్స్ కూడా ఉండాలి. సో ఇటుండారు అటుండారు డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్ కంప్లీట్. సో యాజ్ అన్ యాక్టర్ గా వీ షుడ్ మనం రెండింటికి రెడీగా ఉండాలి. కొన్ని దాంట్లో ఇట్టే ఉంటుంది, ఒక ఇలాగే చేయాలి, ఇలాగే చూడాలి, అటు చూడాలి, ఇటు చూడాలి అంటే అది. సెకండ్ దాంట్లో యాక్షన్ చెప్పి వదిలేస్తారనమాట. యాజ్ అన్ యాక్టర్ రెండింటికి రెడీ ఉండాలి, రెండింటికి రెడీగా ఉండాలి. అంటే డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ సొంతగా ఎలా చేస్తారు అని అంటే ఆ క్యారెక్టర్ ను మనం ఇన్పుల్ చేసుకొని చేసేటట్టు కూడా ఉండాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఒక నటుడు. సో ప్రస్తుతం మీ యొక్క ప్రయాణం సజావుగా సాగుతుందన్నారు. ఇలాగే ఇంకా మున్ముందు కూడా ఎన్నో సినిమాలకి, సిరీస్ కి మీరు రచయితగా మారి డైరెక్టర్ గా మారే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఎందుకండి మా ఫ్రెండ్స్ అయ్యారండి, డైరెక్టర్స్ అయ్యారు. ఎవరు నేను షార్ట్ మూవీస్ చేసేటప్పుడు ఎవరు షార్ట్ మూవీస్ చేసే వాళ్ళ డైరెక్టర్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అయ్యారు. యాజ్ అ రైటర్ గా, యాక్టర్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సేఫ్ గా, కంఫర్టబుల్ గా ఉన్నాను. డైరెక్షన్ వాళ్ళకి చూసాక ఎస్పెషలీ మేబీ దీనికి ముందు ఆలోచన ఉండేదేమో, కానీ వాళ్ళు చూసాక అయితే ఆలోచన అసలు లేదు, డైరెక్టర్ అయ్యే అవకాశమే లేదు, అవకాశమే లేదు. టైం ఎలా మారుతుంది, టైం ఎలా టర్న్ తీసుకుంటా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే నో. సో రామారావు జాదవ్ గారు ఒక ఎంప్లాయీగా మీ యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టి రచయితగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మారి ఎంతో మంది ప్రజల అభిమానాలని పొందారు. ఇలాగే ఇంకా మున్ముందు కూడా మీ యొక్క ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలని, మరెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.